మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాత స్వాగతం. ముందుగా పక్కన మహేష్ గారు, నెక్స్ట్ మంత్ టమోటా కరువు వస్తుంది, తోటల డెవలప్మెంట్ లేదు, మొలకలు బతకడం లేదు, తోటలు వదలద్దండి, కాపాడుకోండి. ఒకటైతే వాస్తవము, ఈ విపరీత ఉష్ణోగ్రత వల్ల తోటలు అయితే ఆయన అన్నట్టుగా డెవలప్మెంట్ లేదు. టమోటా కరువు వస్తుంది అంటున్నారు, అదైతే వాస్తవమే. కానీ దేశవ్యాప్తంగా ప్రస్తుతం టమాటాలు ఉన్నాయి. గత సంవత్సరం మాదిరిగా ఆ స్థాయిలో టమోటా కరువు ఈసారి వస్తుందని మాత్రం ఎవరు అనుకోవడం లేదు. బట్ ఏదేమైనా చూద్దాం ఏం జరుగుతుందో. ఇక మునిరాజ్ గారు, బ్రో సెండ్ యువర్ నెంబర్, ఐ ఆమ్ ఫ్రమ్ హోసూర్, తమిళనాడు. సమ్ ఇన్ఫర్మేషన్ 1 TKSG. జై కిషన్, జై జవాన్. అన్న, నా ఫోన్ నెంబర్ ప్రతి వీడియోలో కూడా ఉంది, మీకు రిప్లై కామెంట్లు ఇస్తాను. ప్రతి వీడియో చివరిలో నా ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఉంటుంది, ఒకసారి చూడండి. బట్ నేను మీ కామెంట్లు రిప్లై ఇస్తాను. ఇక వెంకీ రమణ గారు, ఏం బ్రో 2 days నుండి సరిగ్గా వీడియోస్ పెట్టడం లేదు, చిన్న సమస్యలన్నా, దానివల్లే మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమం నిన్న కూడా అప్లోడ్ చేయలేదు. చాలా రోజుల తర్వాత నిన్న ఒకరోజు మిస్ అయ్యింది. గతంలో మిస్ అయినా కూడా ఉదయం పెట్టేవన్నీ చిన్న వ్యక్తిగత సమస్యలు, దానివల్ల వీడియోలు పెట్టలేదు, సారీ. ఇక మన మరకాడు పరిశీలిస్తే జాపా 100-20 అన్నా పెట్టారా లేదా, లేకపోతే వ్యాపారస్తులు నష్టపోతారు. రైతులు ఏముంది, పరిగి తీసుకెళ్ళి ఆడ పడేస్తే కాయలు కాస్తాయి. జాపా 120 పెట్టాలంటే ఈయన ఆగ్రహం ప్లస్ వెటకారం కలిసి ఉంది కామెంట్ ఇది. అన్న 120 జాక్పాట్లు పెట్టరు, రెండోది వచ్చి పరిగి తీసుకెళ్ళి పారేస్తే చాలు, కాయలు అవే కాస్తాయని మీరు ఆవేదన చెందుతున్నారన్న. జాక్పాట్లు 100కి 4-5 తీసుకో, అది కూడా రైతు ఇష్టం ఉంటేనే, రైతు వద్దంటే జాక్పాట్లు పెట్టరు. కానీ పక్క లాట్తో మాత్రం జాక్పాట్లు ఉన్న లాట్ ధరలతో మాత్రం మనం కూర్చోకూడదు. రిప్లై కామెంట్ ఏదో వచ్చింది, అదేదో కాస్త అసభ్యంగా ఉందని చెప్పడం లేదు. ఆయన మరొక కామెంట్ పెట్టారు, సుబ్రహ్మణ్యం గారు, 10 తోటలు విజిట్ చేసిన టమోటాకి ఫుల్ చలి జ్వరం, రగ్గు కప్పుకొని ముడుచుకుపోయాయి పాపం. ఆయన 10 తోటలు చూశారంట, టమోటాలు చెట్లు ఎలా ఉన్నాయంటే చలి జ్వరం వచ్చి రగ్గు కప్పుకున్నట్లుగా ముడుచుకుపోయినాయి. ఇది మనుగోలు కామెంట్, ఇదైతే వాస్తవము. ఇంకా వాళ్ళైతే విపరీతమైన ఉష్ణోగ్రత ఉన్నాయి. ఇది వడగాలు ఇంకా 3-4 రోజుల పాటు కొనసాగుతాయి, వాతావరణ శాఖ తెలిపింది. ఏదేమైనా వర్షం పడే వరకు సమస్త ప్రాణకోటిని, జీవరాశుల్ని ఆ దేవుడే కాపాడాలి. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, కలకత్తా వ్యాపారస్తులు ఎప్పుడు వస్తారు అన్న, ఉత్తర భారతం టమోటాలు ప్రస్తుతానికి ఉన్నాయి, దానివల్లే ఎగుమతి పూర్తి జరుగుతున్నాయి. కానీ అక్కడ కూడా అమ్మకాలు బాగా లేవు, వాళ్ళు రావడానికి మరింత సమయం పట్టవచ్చు. ఏదేమైనా గతంలో అలా కామెంట్ పెట్టారు, ఎన్నికల తర్వాత చెప్పి. ఎన్నికలు ఇంకా 2 వారాలు మాత్రం ఉంది. ఈ నెల చివరి వరకు ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఎందుకు దిగుమతి పెరిగింది, కొత్త ఓట్లకాయలు పాత ఓట్లకాయలు 2 కలిసి వస్తున్నాయి కాబట్టి అన్ని చోట్ల కూడా ఈ మార్కెట్ ఆ మార్కెట్ తేడా లేకుండా అన్ని మార్కెట్లు కూడా పుష్కలంగా టమాటాలు వస్తుంది, ఎక్కడ దిగుమతి తగ్గడం లేదు. ఈ ఎండలకు అయితే గతంలో 4-5 రోజులు ముందు వరకు అయితే క్వాలిటీలు బాగా వచ్చాయి, కానీ గత 3-4 రోజుల మధ్య క్వాలిటీలు ఏమాత్రం రావడం లేదు. టమోటాలకు వడదెబ్బ పడుతుంది. ఇక అమర్నాథ్ రెడ్డి గారు, మదనపల్లి సరౌండ్స్లో బాగా భగభగమండే ఎండలకు టమోటా క్రాప్ తీసిన రైతులు చాలా తక్కువగా ఉన్నారు. మదనపల్లి సరౌండ్ చాలా తోటలు ముడతలు వచ్చి కాపు తక్కువగా ఉన్నాయి. బాక్స్ 1000 రూపాయలు అమ్మినా కానీ రైతులకు పెట్టుబడి రాదు బ్రదర్. ఇదైతే వాస్తవమే. ఈ విపరీతమైన ఉష్ణోగ్రతలకు, ఈ వడగాలకు, ఈ వేడికి ఎక్కడ ఈల్డింగ్ సరిగ్గా లేదు, ఖర్చు ఎక్కువ, దిగుబడి తక్కువగా ఉంది. 1000 రూపాయలు అమ్మినా కూడా గిట్టుబడి ధర కాదు అంటున్నారు. ఇదైతే వాస్తవమే. మన చిన్న భాష పెద్ద భాష చెప్పలేదు, మొత్తం మీద అయితే పెట్టుబడులు ఎక్కువ, దానితోటి మండే ఎండలు, సరైన దిగుబడి లేదు, ఎక్స్పోర్ట్లు ఎగుమతులు లేవు, ధరలు అంతంత మాత్రం పెడుతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక మనం మరొక పరిశీలిస్తే, శ్రీమంజునాథ్ గారు, 2 months టమోటా రైతులు కష్టమే బ్రదర్, పోలీ హౌస్ గ్రీన్ హౌస్లో క్యాప్సికం లేదు, చేలూరు మాండ్యా చెరుకు పంట వదిలేసి టమోటా నాటినారు, సూపర్ తోటలు, కోలార్, ములబాగల్, మాలూరు, చింతామణి, శ్రీనివాస్పూర్ హెవీ అండ్ మదనపల్లి సరౌండింగ్స్ కుప్పలు తోటలు, మధ్యప్రదేశ్ అండ్ నాసిక్, మహారాష్ట్ర తోటలు సూపర్. యాడయ్యా రేట్స్ పెరిగేది చెప్పండి అయ్యా, 2 months కష్టమే బ్రో. మాండ్యా జిల్లా మామూలు చెరుకు పంట పండిస్తుంటారు, వాళ్ళు మామూలుగా చెరుకు తీసేస్తారు, టమాటో పెట్టారు, అక్కడ తోటలు అయితే సూపర్గా ఉన్నాయి. మదనపల్లిలో అయితే తోటలు కుప్పలుగా ఉన్నాయి. కోలారు, ములబాగలు, మాలూరు, చింతామణి, శ్రీనివాస్పూర్ హెవీ చాలా తోటలు ఉన్నాయి.
ఇలా దేశమంతా తోటలోనే మధ్య నాసిక్ మహారాష్ట్ర తోటలు సూపర్గా ఉన్నాయి. ఎక్కడ ధరలు పెరుగుతాయి, ఈ 2 నెలలు కష్టమే అని చెప్పి శ్రీమంత్ కామెంట్ పెట్టారు. దానికి వేమాడు రిప్లై ఇచ్చారు, యు ఆర్ రైట్ బాస్. ఇక మనం మరొక పరిశీలిస్తే ఇవాళ ఉదయం మదనపల్లి స్టాక్ వీడియో చూస్తాను. ఈ మే 1 ఏప్రిల్ 1 అన్నాను, అందుకు అనదా పెట్టారు. నాకు మే 1 అవునన్నా. మే 20 నుంచి రేట్స్ 500 to 700 వెళ్తాయి. రెడ్డయ్య గారు యూజర్ గారు ఎన్ని కేజీల బాక్స్ అన్న రాయకోట అయితే అది లెవెల్ గ్రేట్ అన్న 22 కేజీలు. ఇక మనం మరొక ఆర్డర్ పరిశీలిస్తే భయ్యా సూపర్ వీడియో ఇలాగే పెడితే బాగుంటుంది ట్రావెల్ టెస్ట్ గారు తప్పకుండా ఖచ్చితంగా. ఇక వినోద్ రెడ్డి గారు ప్లాంటేషన్ 5 times ఎక్కువ చేసిన ఈల్డ్ కూడా 5 times తగ్గొచ్చు డ్యూ టు ఎక్సెసివ్ హీట్. సో జూన్ జూలై రేట్స్ ఉండొచ్చు. ప్రజెంట్ టెంపరేచర్స్లో షెడ్ నెట్ కింద కూడా ఈల్డ్ రాదు ఏమో. మామూలుగా ఉష్ణోగ్రత భారీగా ఉంటే కొన్ని ప్రాంతాల గతంలో అయితే నెట్ ఫార్మింగ్ చేసేవాళ్ళు వలలు పోతే నెట్ ఫార్మింగ్ చుట్టూ షెడ్లు వేసి నెట్ వేసి పంట పెట్టేవారు. మదనపల్లికి ఆ పరిస్థితి ఎప్పుడు ఇంతవరకు రాలేదు. కానీ ఈ సంవత్సరం వచ్చిన ఎండలతో నెక్స్ట్ ఇయర్ నెట్ ఫార్మింగ్ చేయాల్సి వస్తుందేమో. కానీ నెట్ ఫార్మింగ్ చేసినా కూడా షెడ్ మీద టమాటాలు పండించినా కూడా ఈ ఉష్ణోగ్రతలకు దిగుబడి రాదేమో, ఈల్డ్ రాదేమో అని వినోదుడు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక పరిశీలిస్తే తెలంగాణ నుంచి శంకరన్ గారు సయ్యద్ అన్న గుడ్ ఈవినింగ్. ఈరోజు సాధారణంగా టమోటా 150 రూపాయల నుంచి 380 రూపాయలు. 10 రోజుల నుంచి ఒకే రేట్ అన్నా 180 నుండి 360. అబ్బా ఏం ఎండలన్నా. ఈ ఎండలకి ఎంత కష్టపడి టమోటా పండిస్తే కనీసం మందుల ఖర్చులు కూడా వచ్చేటట్లు లేవు. నా టమోటా తోట ఎకరా రన్నింగ్ అవుతుంది. ఇంకో ఎకరా మే 10 తారీఖులతో కటింగ్ పడవచ్చు. మా ఏరియాలతో టమోటా పంట మామూలుగా పండిస్తారు, స్టేకింగ్ పద్ధతి చేయరు, మామూలుగా పండిస్తారు. మే 20 నుంచి జూన్ 25 తారీఖు వరకు టమోటాను పండించి మార్కెట్కి తీసుకెళ్లే రైతు ధన్యుడు. శంకర్ నాని గారు మీరు స్టేకింగ్ చేయము, టమోటాలు అలాగే నేల మీద వదిలేస్తామన్నారు. ఈ టెంపరేచర్కు కాయలు నేల మీద వదిలేస్తున్నారు కదా, ఈ వేడికి ఆ కాయలు ఎలా ఉన్నాయో మీరు చెప్పలేదు. దాన్ని మీరు ఖచ్చితంగా మీరు కామెంట్ తెలియజేయండి. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే రోహిత్ పశురెడ్డి గారు అన్న సెకండ్ పూరి కడుతున్నాము, ఎండలకు పూత వాడిపోతుంది, వాటర్ ఫుల్గా పెట్టినా ఇలానే ఉంది. రేట్స్ ఇలా వెళ్తే ఫార్మర్స్కి ఏమీ మిగలదు, లాస్ అవుతుంది. ఇక శివకుమార్ గారు అన్న రేపు నెలలో వర్షాలు ఉన్నాయి అంటున్నారు. భగభగ మండే సూర్యునికి కనికరం లేదు, మేఘనాథుడికి జాలి లేదు. సూర్యుడు మేఘనాథుడు కాస్త మన మీద జాలి చూపిస్తే వర్షాలు పడాలి, భూమి శాంతించాలి, ప్రతి ఒక్కరూ వర్షం పడాలని కోరుకుందాం. సూర్యునికి కనికరం లేదు, మేఘనాథుడికి జాలి లేదు. ఎస్, వర్షాలు పడాలన్నా వర్షాలు పడాలి, నేలతల్లి శాంతించాలి, అప్పుడే పంటలు కూడా బాగుంటాయి, మనం కూడా బాగుంటాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, మనకు వర్షం ఉండాలి. రేపు నెల వర్షాలు అనేది వాస్తవమే. ఈ నెల 6-7 తేదీల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. వాతావరణ శాఖ కూడా చెప్పింది. ఏదేమైనా వర్షాలు తొందరగా కురవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ఇక మనం మరొక పరిశీలిస్తే అన్న ఈ సంవత్సరం టమోటా తప్ప ఇంకా అన్ని పంటలకు మంచి రేటు ఉంటుంది. పెన్సిల్ బీన్స్ 100 రూపాయలు కేజీ, దోసకాయ 30 రూపాయలు, స్వీట్ కార్న్ 30 రూపాయలు కేజీ. ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధానం కార్యక్రమం. మొత్తం మీద అయితే భగభగ మండే సూర్యుడు, ఎండలు విపరీతంగా, అందరం వర్షం కోరుకుంటున్నాం, వర్షం పడాలి. ఎక్కడ కూడా తోటల్లో గ్రోతింగ్ లేదు. 1000 రూపాయలు అమ్మినా కూడా పెట్టుబడులు రావని అందరూ కామెంట్ పెట్టి అది కూడా వాస్తవమే. మదనపల్లిలో కూడా 3-4 ముందు క్వాలిటీ బాగానే వచ్చింది. కానీ ఇప్పుడు టమాటాలు కూడా వడదెబ్బ తగిలింది, క్వాలిటీలన్నీ తగ్గిపోయాయి. టమాటాలు అసలు ఆగడం లేదు. ఇవాళ లోడ్ చేసిన టమాటాలు రేపు ఉదయానికి మెతకైపోతున్నాయి. ఏదేమో వీటన్నింటికి పరిష్కారం వర్షం. వరుణదేవుడు కరుణించాలి, వర్షాలు పడాలి. నిన్న వ్యక్తిగత కారణాల వల్ల కొద్దిగా సమస్య ఉండడం, మీ కామెంట్లో సమాధానం అప్లోడ్ చేయలేదు, క్షమించాలి.